బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు తెగబడ్డాయి. గుంటూరు నగర మేయర్ నివాస ప్రాంతంలో 20 కుక్కలకు పైగా స్వైర విహారం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కలతో కుక్క పిల్లలు కూడా 100కు పైగా ఉన్నాయని తెలిపారు. అయితే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకున్న లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మంగళవారం ఉదయం చిన్నారిపై 3 కుక్కలు మూకమ్మడిగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇకనైనా నగర కమిషనర్ సంబంధించి కుక్కలపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు తెగబడ్డాయి. గుంటూరు నగర మేయర్ నివాస ప్రాంతంలో 20 కుక్కలకు పైగా స్వైర విహారం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కలతో కుక్క పిల్లలు కూడా 100కు పైగా ఉన్నాయని తెలిపారు. అయితే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకున్న పాపన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మంగళవారం ఉదయం చిన్నారిపై 3 కుక్కలు మూకమ్మడిగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇకనైనా నగర కమిషనర్ కుక్కలపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.